హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. రీసెంట్ గా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కి సంబంధించి మాగంటి గోపీనాథ్ గారు మరణం తర్వాత ఆ, ఎవరు ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అనే దానిపైన పెద్ద చర్చ జరిగిందని చెప్పుకోవాలి. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ సెకండ్ భార్యగా ఆ, అందరికీ తెలిసిన సునీత గారికి టికెట్ ఇచ్చారు. అండ్ కట్ చేస్తే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి మొదటి భార్య మాలినీదేవి గారు, వాళ్ళ కొడుకు తారక్ కూడా ఇన్నాళ్ల తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చి కూడా వాళ్ళు ఆ, మాకు కూడా ఆయన ఐడెంటిటీలో వారసత్వం ఉంది. ఆ, సో ఆయన ఐడెంటిటీ మాకు కావాలి అని చెప్పి వాళ్ళు పిటిషన్ ఇవ్వడం జరిగింది. మాగంటి గోపీనాథ్ తల్లి కూడా వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. అసలు దీనికి సంబంధించి లీగల్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనతో పాటు సీనియర్ అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు. రజనీ గారితో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే నమస్తే అండి. రజనీ గారు, అసలు ఈ ఇష్యూని ఎలా చూడాలి అంటారు? అంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు కూడా వారి మొదటి భార్య కానివ్వండి, కొడుకు కానివ్వండి రాలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పొలిటికల్ థ్రెటనింగ్ కాల్స్ కొన్ని వచ్చాయి, మమ్మల్ని వాంటెడ్ గా రానివ్వలేదు, ఆస్తులు తీసుకున్నారు, మా నాన్న రాజకీయ వారసత్వం తీసుకున్నారు, కానీ మా నాన్న ఐడెంటిటీ మాకే కావాలి అని చెప్పి వాళ్ళు ఇన్ని రోజుల తర్వాత ఫైట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి దీన్ని మనం ఎలా చూడాలంటారు? ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ ఇష్యూ అనేది ఒక తీసేస్తే ఒక లీగల్ ఆస్పెక్ట్స్ అన్నమాట. ఉమ్, అంటే ఒక లీగల్ గా దీన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు, అసలు లీగల్ గా అసలు ఇప్పుడు కేసు అంతా ఎక్కడ వచ్చిందంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వచ్చింది. ఉమ్, అంటే ఇప్పుడు ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి. ఎవరు ఉమ్, ఫ్యామిలీ అంటే మాగంటి సునీత గారు, వారికి సంబంధించిన అటువంటి ముగ్గురు పిల్లలు, వీళ్ళ ముగ్గురువే ఉమ్, రాయాలి. ఉమ్, ఆవిడ మొత్తం ఒక నలుగురు ఫ్యామిలీ నెంబర్ ఇంతే ఇలా ఉమ్, కంప్లీట్ చేయమని మాగంటి సునీత గారు ఫోర్స్ చేస్తున్నారు. లేకపోతే ఆవిడకి ఒకళ్ళ టికెట్ ఇచ్చి ఉండొచ్చు. ఎవరు బాగా మాట్లాడితే వాళ్ళకి టికెట్ ఇస్తారు, ఆవిడకి ఇస్తారా, వాళ్ళ కూతురికి ఇస్తారా, ఇవన్నీ సెకండరీ థింగ్. కానీ ఉమ్, ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ ఇష్యూలో ముందు భార్య బ్రతికుండగా అసలు రెండో పెళ్లి చెల్లనిది. ఒకవేళ ముందు భార్యకి విడాకులైన అన్నారు అనుకోండి, అప్పుడు ఉమ్, విడాకులకి సంబంధించినటువంటి కాగితాన్ని కూడా సబ్మిట్ చెయ్యాల. ఉమ్, వాళ్ళు చెప్తారు ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ సంగతి తీసేస్తే అన్ని అఫిడవిట్ లో మాగంటి సునీత గారి పేరే రాసినారు, ఆ ముగ్గురు పిల్లల పేరునే క్రియేట్ చేసినారు. ఎప్పుడు ఏదో ఒక ఎప్పుడు కూడా తనకి ఆ ముందు బిడ్డ పేరు కానీ ఆ భార్య పేరు కానీ ప్రస్తావన చేయలేదు. ఉమ్, కానీ కొడుకు ఎవరైతే తారక్ ఉన్నారో అతని దగ్గర ఉండే ఎవిడెంటరీ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది వండర్ అన్నమాట. అంత ఉమ్, డాక్యుమెంటరీ ఎవిడెంటరీ అతని దగ్గర ఉందని మాగంటి సునీత గారు వారి పిల్లలకు కూడా తెలియదు. ఉమ్, అంటే ముందు భార్య కొడుకుని పక్కన పడేసినాడు, ముందు భార్యకి ఆయనకి సంబంధం లేదు, ఆవిడేమీ కూడా అల్లటప్ప కాదు. ఆవిడ ఉమ్, చెన్నైలో బార్ కౌన్సిల్ లో ఒక నెంబర్, ఆవిడ అక్కడ చెన్నై హైకోర్టు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేశారు. తర్వాత కొన్నాళ్లకి మానేసినారు, తర్వాత బిడ్డని పెట్టుకొని ఉంటున్నారు ఎక్కడో, తర్వాత బిడ్డ ఎక్కడో యుఎస్ లో ఉన్నారు. సో ఇక్కడ కొంత థ్రెట్ ఉంటుంది. ఎలా అంటే ఉమ్, నన్ను నన్ను మాత్రమే భార్యగా స్వీకరించాలి, నా పిల్లలకే తండ్రిగా ఉండాలి. ఉమ్, ఇలాంటివి చాలా ఎలిగేషన్స్, చాలా కేసులు కూడా మేము చూసినాం. ఎప్పుడు అవును. సమస్య ఇష్యూ బిగిన్ అయిపోతుందంటే అతను చనిపోయాక అప్పుడు వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఉమ్, వాళ్ళకి ఏమన్నా వాటా ఇచ్చేస్తాడమని, తండ్రిని ఏమన్నా చంపేస్తారా, లేకపోతే తండ్రి ఎవరికన్నా వీళ్ళమ్మ రాసినారా, ఇవన్నీ ఉమ్, కూడా సెకండరీ థింగ్. ఇది కేవలం ఎందుకు వచ్చిందంటే ఆవిడ ఏ పార్టీలోనైనా పోటీ చేయనిప్పటికీ వాళ్ళకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఉమ్, వాళ్ళు ఎప్పుడు ఐడెంటిటీ కోరుకోలేదు. ఉమ్, గతంలో కూడా అతను అలా ఉండండి, మీకేం తక్కువ చేయను, ఈవిడతో సమస్య ఉంటది, దయచేసి మీరు మీరు ఈ రాజకీయాల్లోకి, ఈ రాష్ట్రాల్లోకి, ఈ గొడవల్లోకి రాకండి, ఆవిడ ఉమ్, ఎంతకైనా తెగించగల మనిషి, ఆవిడ వెనకాల ఒక పెద్ద సర్కిల్ ఉంది, నిన్ను అమ్మని ఇబ్బంది పెడుతుంది, మీరు దూరంగా ఉండండి, నేను ఈ ఒచ్చులో చిక్కుకున్నాను, ఈ రొచ్చులో ఉన్నాను అంటూ. ఈ కేసు కాదండి, ఇలాంటి చాలా కేసుల్లో మేము విని ఉన్నాం. ఉమ్, సో మొన్న ఈ మధ్య అంటే జనవరి 1 కూడా అతను వాళ్ళ కొడుకుతో పంపించిన మెసేజ్లు గాని, పంపించిన గిఫ్ట్లు గాని, వాళ్ళతో ఉండే కాంటాక్ట్ గాని, ఉమ్, అతన్ని చదివిస్తున్న తీరు గాని, అతనికి పెడుతున్నటువంటి ఖర్చు గాని, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఉమ్, అవన్నీ ఈవిడికి తెలియాల్సిన పని లేదు. ఇప్పుడు ఉమ్, చూసినారా, ఎవరైతే వాళ్ళ నాయనమ్మ అంటే ఎవరైతే మాగంటి గోపీనాథ్ గారి తల్లి నా ఉమ్, కోడలు, నా మనవడు అంటూ ముందు భార్యని సంబోధిస్తుంది. మరి అవును. ఇన్నాళ్ళు మాగంటి సునీత గారిని ఎందుకు భరించింది అంటే తప్పని పరిస్థితి. ఉమ్, భర్తకి కూడా కొన్ని కొన్ని తప్పని పరిస్థితులు ఉండొచ్చు. కొంత కొంత బ్లాక్ మెయిల్ ఉండొచ్చు. కొన్ని కూడా ఉమ్, ఉండొచ్చు. ఏది నిజమో ఏది అబద్ధమో మనకైతే తెలీదు. అవును. బట్ వాట్ ఎవర్ రజనీ ఇట్ మే గారు, బి, అసలు ఇప్పుడు కామన్ గానే నార్మల్ పీపుల్ ఎవరైనా కూడా మొదటి భార్య ఉండగా డివోర్స్ ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అంటారు. మరి పొలిటికల్ లో ఇన్ని ఇయర్స్ నుంచి ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నో ఇయర్స్ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అటువంటి వ్యక్తి మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా రెండో భార్యని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కూడా మేము
మేము చేయలేదు, వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు, వచ్చింది ఉంది అని చెప్పి వాళ్ళ మదర్ మాట్లాడుతున్నారు, మాగంటి వాళ్ళ మదర్. అది ఎలా చలామణి అవుతుంది అంటే, పొలిటికల్ గా ఉన్న వాళ్ళకి ఇలా డివోర్స్ అవ్వకుండా ఇంకొక పెళ్లి చేసుకుని లీగల్ గా ఎన్ని రోజులు ఆయన బతికారు కదా, అప్పుడు ఎందుకు ఈ ఇష్యూస్ అన్ని అప్పుడు ఎందుకు రాలేదు అనుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మనకు తెలుసు మహానటి సావిత్రి కూడా జమినీ గణేష్ గారికి రెండో భార్య. సో అక్కడ కూడా ఆయన విడాకులది ఇచ్చిలేరు. ఉమ్, మరి అదేదో ప్రాసెస్ తర్వాత చెన్నైకి సంబంధించినటువంటి రాజకీయాల్లో కూడా అక్కడ కూడా చాలా ఘట్టాలు, పెద్ద పెద్ద వ్యక్తులు, ఇవన్నీ కూడా మనకు తెలిసింది. సినిమా ఉమ్, రంగాలు, రాజకీయాలు, అందరికీ ఒక భార్య ఉంటది. ఆ భార్యకి విడాకులు ఇవ్వరు, ఇంకొక భార్య కూడా ఉంటది. ఉమ్, సరే విడాకులు ఇవ్వకుండా ఆ భార్యని ఎలా అంటే పెళ్లి చేసుకున్నా సరే అది చెల్లని పెళ్లి. అది ఉమ్, తప్ప ఒప్ప క్రైమ్ అంటే దాన్ని ఎవరు ప్రశ్నించగలరు? ఉమ్, సో ఇటువంటి పరిస్థితుల్లో అతను రాసిన అఫిడవిట్ తప్పుడుది. అదే అతను బతికుంటే ఇప్పుడు గనక ముందు భార్య వచ్చి ఛాలెంజ్ చేస్తే ఆ అఫిడవిట్ రాంగ్. అఫిడవిట్ ఉమ్, లో చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తప్పు పెట్టకూడదండి. కనీసం వార్షిక ఆదాయం, నెలసరికి సంబంధించి ఆస్తులు, లేకపోతే అతనికి వచ్చేటటువంటి వాటాదారులు పర్సంటేజ్, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా మెన్షన్ చేయాల్సింది ఎలక్షన్ అఫిడవిట్ లో. ఆ మూడు అఫిడవిట్ లో కూడా ఇతను రెండో భార్యని, ఆ ముగ్గురు పిల్లల్ని ప్రస్తావించినారు. అంటే టోటల్ గా ఉమ్. 4 మెంబర్స్. అవును. అయితే ముందు ఇప్పుడు భార్యని, ఫ్యామిలీ ఆ ముందు మెంబర్స్ కి భార్య కొడుకుని. సర్టిఫికేట్ వీళ్ళకొకటే ఇస్తే, ఇప్పుడు మొదటి భార్యకి మొదటి కొడుక్కి అది వర్తించదా అండి ఇంకా? ఎవరో ఒకరికే వర్తిస్తుందా ఫ్యామిలీ సర్టిఫికేట్ అనేది? అలా ఇవ్వరండి ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్. నిన్న మొన్న నాకు విజయనగరంలో ఒక కేసు పని మీద వెళ్ళానండి. అక్కడ ఉమ్, ఉండే ఎస్పీ కూడా ఒక ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ చూపించినాను. అయితే ఉమ్, ముందు భార్య పిల్లలు, రెండో భార్య ఉమ్, రెండో భార్య పిల్లలు, ఉమ్, మూడో భార్య పిల్లలు, ఉమ్, ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేసినారండి. దాంట్లో ముందు భార్య చనిపోయింది, ఉమ్, ఆవిడికి పిల్లలు. ఉమ్, తర్వాత రెండో భార్య బ్రతికే ఉంది, ఆవిడ పిల్లలు. ఉమ్, నెక్స్ట్ మూడో భార్యని చివరిలో పెళ్లి చేసుకున్నాడు, ఆవిడకు ఉండేటటువంటి ఇద్దరు బిడ్డలు. ఉమ్, ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ 8 మందికో 9 మందికో ఇచ్చినారండి. అది నేను అక్కడ విజయనగరం కేసుకు వెళ్ళి ఆ ఎస్పీ గారికి చెప్పిన, ఉమ్, ఇంతమంది ఫ్యామిలీ నెంబర్స్ ఉన్నారు సార్, ఏ ప్రాపర్టీ అమ్మాలన్నా వీళ్ళందరి సంతకాలు ఉండాల్సిందే అంటే, అవునా ఉమ్, అండి ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ ఇంతమంది మీద ఉన్నప్పటికీ నా మూడో భార్య పిల్లలకేనంటూ వీలునామా రాసినాడట. అది ఎట్లా చెల్లుతుంది, అది రిజిస్టర్డా అన్రిజిస్టర్డా, అది ఎలా రాపించారనే దాని మీద కేసు జరుగుతుంది. అంటే మీకు ఉమ్, ఇక్కడ దీంట్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ వీళ్ళు ముగ్గురికి నలుగురికి ఇవ్వరండి. ఉమ్, బ్రతికి ఉన్న వాళ్ళందరికి ఇవ్వాల్సిందే, ముందు భార్యకి, ముందు భార్య కొడుక్కి. ఉమ్. ఈ రోజు కూడా పాస్పోర్ట్ లో అన్ని రకాలుగా అతనికి ఫాదర్ ఆఫ్ అనే ఉంటదండి. గోపీనాథ్, మాగంటి గోపీనాథ్ గారి పేరే అవును. ఉంటది తండ్రి స్థానం. కొంతమంది సో అడ్వకేట్లు ఏం మాట్లాడుతున్నారు అంటే, మాఘంటి అనే పేరు ఏ సర్టిఫికెట్ లో ఎక్కడా అబ్బాయి పెట్టుకోలేదు, బట్ సునీత పిల్లల్ని కూడా ఆయన డే 1 నుంచి ప్రతి దాంట్లో మాఘంటి అనేది అనౌన్స్ చేస్తారు, ప్రతిదీ పిల్లలకి దగ్గరుండి చూసుకున్నారు అని చెప్పి ఆవిడ తరపున అడ్వకేట్ మాట్లాడుతున్నారు. అవునండి, బాగా చూసుకున్నారు. చిట్ట చివరికి చనిపోయేటప్పుడు కూడా ఆవిడే ఉన్నారు. అఫిడవిట్ లో ఆవిడనే రాసినారు. వాళ్ళ అడ్వకేట్ చెప్తున్నట్టు సెక్రటేరియట్ పాస్ లో కూడా ఆవిడ పేరే పెట్టారు. కానీ ముందు భార్య విడాకుల కాగితాలు ఏవట? గౌరవ లాయర్ గారిని నేను అడుగుతున్నాను, ముందు భార్యకి సంబంధించిన విడాకుల కాగితాలు ఇవ్వండి. ఇప్పుడు ఉమ్, గనక ఈ ముందు భార్య అఫిడవిట్ వేసినప్పుడు వస్తే ఆ అఫిడవిట్ చెల్లనిది అయిపోతుంది కదండి. ఆ అవును. ముందు భార్యకి విడాకులు ఇవ్వకుండా, లీగల్ కాకుండా ఇల్లీగల్ గా పెళ్లి ఎలా చేసుకుంటారు? అది చెల్లని పెళ్లి కదా. ఉమ్, కావాలంటే రిలేషన్ లో ఉన్నామని చెప్పండి, ఒకవేళ పెళ్లి చేసుకున్నామనైనా చెప్పండి, కానీ ఆ పెళ్లి చెల్లదు, అన్లాఫుల్ అన్నమాట. లేకపోతే అది వాయిడ్ మ్యారేజ్, ఇన్వాలిడ్ మ్యారేజ్. సో ఇలా ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు ఫైట్ చేయలేదు అని ఉమ్, అడిగినప్పుడు అతను తారక్ చెప్పినటువంటి సమాధానం, చనిపోయేటప్పుడు నాకు కబురు చేసినారు, నేను అక్కడికి నుంచి వచ్చేటప్పటికే డెడ్ బాడీని తీసేస్తానన్నారు. నువ్వు వస్తే ఉమ్, చాలా గొడవలు అవుతాయి, నువ్వు రావడానికి వీల్లేదు, నీకు అవును. థ్రెట్ ఉంది. అంటే ముందు నుంచి తండ్రి ఎందుకు వీరిద్దరిని దూరం పెడుతున్నాడు? ప్రేమ లేక కాదు, ఇక్కడ పరిస్థితులు సహకరించక. అవును. తర్వాత ఇక్కడ ఏదో థ్రెట్ ఉంది. ఎప్పుడైనా సరేనండి, ఒక్కటే గుర్తు, తండ్రికి మొదటి బిడ్డ మీద ఉండేటటువంటి ప్రేమ అది ఎప్పటికీ ఏ బిడ్డ మీదకి కూడా రాదండి. ఫస్ట్ బిడ్డ తన వంశాంకురం, మగబిడ్డ. సో అతను ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ అతనికి ఇస్తాడు తారక్కి. తర్వాత అతని దగ్గర చాలా వాట్సాప్ మెసేజ్, ఎవిడెంటరీ వీడియో మెసేజ్లు చాలా ఉన్నాయండి. అవన్నీ ఎప్పుడు ఉమ్, ప్రొడ్యూస్ చేస్తాడో తెలుసా? ఆస్తుల పంపకాలు వచ్చినప్పుడు చేస్తాడు. ఉమ్. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఆస్తులు కూడా వీళ్ళందరూ ఉండొచ్చు. అడగట్లేదు, ఓన్లీ ఐడెంటిటీ కోసమే అని మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ ఐడెంటిటీ కోసం ఫైట్ చేసినా కూడా ఆస్తిలో కూడా వాళ్ళ అర్హులే కదండి. ఈ విధంగా చూసుకున్నా కూడా ఆస్తిలో తనకి రావాల్సిన భాగం తనకి ఇవ్వాల్సిందే కదా.
100%. ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ అతనికి సపోర్ట్ అండి. ఎందుకంటే మాగంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్, గోపీనాథ్ గారి మదరు, తన ఉమ్, పెద్ద మనవడు, తన పెద్ద కోడలు. ఈ చిన్న ఉమ్, కోడలికి పెళ్లి కాలేదు. మరి ఎట్లమ్మా వాళ్ళ ఇంట్లో 10 ఏళ్లున్నావు, 20 ఏళ్లున్నావు అని అడిగినాం అనుకోండి. అది ఉమ్, తప్పని పరిస్థితి. అది ఉమ్, తప్పని పరిస్థితి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా కొడుకు మాటల్ని గౌరవించాల్సిందే. అంత మాత్రానికి అతను లేని పరిస్థితిలో మనవడికి నోటికాడ కూడు లాగడానికి ఏ నాయనమ్మ ఒప్పుకోదండి. తనకి ప్రాణం ఉమ్, అంతా ఎప్పుడు మనవళ్ళ మీదే ఉంటది. అది ఉమ్, కూడా ముందు భార్యకి సంబంధించిన బిడ్డ మీద ఉంటది. సో ఇప్పుడు మన ఉమ్, మాగంటి సునీత గారిని కూడా తప్పను. కానీ ఉమ్, ముందు భార్యని పక్కన పడేయండి. ఆవిడికి సంబంధం లేదు. ఆవిడ్ని కలపకండి. మేమే, ఉమ్, మేమే, మేమే అనే పదం తప్పండి. ఉమ్, ఎప్పుడైనా కలిసి నడుద్దాం అని అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఉమ్, అవతల వాళ్ళతో మాకు సంబంధం లేదంటే మాత్రం తప్పొస్తాయి. ఇప్పుడు కూడా చూడండి, కేసు అంతా కోర్టుల చుట్టూ తిరగట్లా. ఒక ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతుంది. ఈ ఎంఆర్ఓ అవును. రేపు ఏమి ఇస్తాడో కూడా మేము ఓపెన్ గా చెప్తున్నాం. ముందు ఉమ్, భార్య పేరు, తర్వాత ముందు భార్య కుమారుడు, రెండో భార్య పేరు, రెండో భార్య ముగ్గురు కుమారులు, కుమారులో ఉమ్, కూతుర్లో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ముగ్గురు పిల్లలు. సో ఉమ్, ఇట్లా ఇస్తారండి. ఇదే ఇవ్వాల, ఇదే చట్టం. ఉమ్. సో ఒకవేళ ముందు అక్కడ భార్యకి విడాకులైన కాగితాలు ఉంటే ఉమ్, రెండో భార్య లీగల్ హెయిరు, ఉమ్, లేకపోతే లివింగ్ రిలేషనే. అఫిడవిట్ ఉమ్, లో రాసినారు, సెక్రటేరియట్ లో పాస్ చేసినారు, ఉమ్, పెద్ద ప్రయారిటీ ఇచ్చినారు, అన్నిట్లో ఈవిడే ఉంది. ఇవన్నీ పెచ్చ ఉమ్, మాటలు. పై పైన మెరుగులు చాలా వేసుకుంటాం. మొహం కడుక్కున్నాక మనం ఒరిజినాలిటీ ఏంటో మనకు తెలిసిద్ది. ఉమ్, కాసేపు మేకప్ వేసుకొని బయటకు వెళ్ళగలం, పొద్దుగూకులు మేకప్ తోనే ఉండలేం కదా. మనం అవును. ఏంటి అనేది కడిగితే తెలిసిపోయే ముఖంలో ఉండేటటువంటి కళ ఈ రోజు ముందు భార్య కొడుకుని ఎందుకు రానివ్వలా? ఏ పరిస్థితులు నెలకొల్పారు? ఇప్పుడు ఉమ్, కూడా ఎందుకు రాలేదు? చనిపోయిన తండ్రి ఆఖరి చూపులకి ఎన్ని కాల్స్ ఉమ్, వచ్చినాయి, ఎన్ని ఎవిడెంటరీ. ఇప్పుడు ఉమ్, కూడా మాకు ఆస్తులు కాదు, మాకు కావాల్సింది మేము పలానా గోపీనాథ్ గారి కొడుకు, ఆవిడ పలానా గోపీనాథ్ గారి భార్య, మా ఐడెంటిటీ. అక్కడ ఉమ్, మాత్రం మమ్మల్ని పక్కన పెడితే ఊరుకునేదే లేదు అంటూ వచ్చాడు. ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు సర్టిఫికేట్ ఇస్తారు. ఉమ్, సో దాంట్లో సందేహం లేదండి. ఇప్పుడు మేము చాలా ఆర్డీఓ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ చేసినాం, ఎంఆర్ఓ కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసినాం. ఫ్యామిలీ ఉమ్, నెంబర్ సర్టిఫికేట్ లో మీ దగ్గర ఉండేది ఏంటమ్మా, మా దగ్గర ఉండేది ఏంటమ్మా అంటే అన్ని ఇస్తారు. ఉమ్, అప్పుడు అతని దగ్గర ఉండే వీడియో మెసేజ్, నెక్స్ట్ నెక్స్ట్ ఫిబ్రవరికి రా, పలానా నువ్వు వస్తున్నట్టు ఎవరికి చెప్పొద్దు, వాళ్ళ వల్ల నీకు థ్రెట్ ఉంటది. నువ్వు ఉమ్. పలానా ఏరియాలో దిగు, నేను అక్కడ మీటింగ్ అని చెప్పి వచ్చి నిన్ను కలుస్తాను. అమ్మ ఎలా ఉంది, అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది. సో ఇవన్నీ కూడా ప్రతిదీ ఎవిడెంటరీ, వీడియో, ఆడియో మొత్తం రికార్డులు ఉన్నాయండి. అంటే సో పొలిటికల్ నాన్నగారిని గా ఎప్పుడు ఎంత కలిసాను. ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా రజనీ గారు, అంటే కన్న తండ్రిని ఆఖరి నిమిషాల్లో చూసుకోవడానికి కూడా రావద్దు అనడం ఎంత వరకు కరెక్ట్? ఉన్న పొలిటీషియన్స్ ఈ సిస్టమ్ ని అసలు ఎలా చూడాలి మనం? అంటే ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తే ఏదో జరిగిపోతుంది నెక్స్ట్, అంటే టికెట్ కోసం శవాల మీద రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి కమెంట్లు పెడుతున్నారు ఈ రోజు ఆ వీడియోల కింద చూసినట్టయితే. 100% అండి. ఇది ఎలా ఉంటుందంటే, ఇది ఒక మోసపూరితమైనటువంటి కుట్ర కోణ, ఒక గలీజ్ రాజకీయం అనే చెప్పాలండి. నిజంగా కొడుకుని ఎక్కడ పోగొట్టుకుంటాడా అని ఒక తండ్రి ఇన్ని సంవత్సరాలు కొడుక్కి తండ్రి ప్రేమ అందించలేకుండా అతను ఎంత బాధపడి ఉంటాడో మీరు ఆలోచించండి. ఉమ్, కాకపోతే కొంత బ్లాక్‌మెయిల్ ఉంటదండి. కొంత భయంకరమైన బ్లాక్‌మెయిల్ ఉంటది. ఎందుకొచ్చినమ్మా ఈ రొచ్చులోకి? ఆవిడేమి అల్లటప్ప కాదండి. ఆవిడ కూడా ఒక చెన్నై హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసినారు కొన్నాళ్ళు. తర్వాత ఉమ్, చాలా రోజులు అజ్ఞాతంగా ఉన్నారు. ఇది ఎలా ఉంటుందంటే, నువ్వు రాజకీయంగా గెలవడానికి ఇదిగో చూడు నేనిలా జేసినాను, నేనట్లా దగ్గరుండి గెలిపించినాను. తర్వాత మళ్ళీ ఇదిగో నువ్వు నా నా గురించి నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ బతుకు మొత్తం బయటకు తీస్తాను. ఇదిగో నువ్వు ఈ రకంగా గెలిచినావని బయటకు తీస్తాను. నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి, ఇన్ని ఆధారాలున్నాయి. నేను నీకోసం ఎంత చేసినా, ఇవన్నీ కూడా అంటే ఈ ఒక్క కేసులో కాదండి. మేము చాలా ఎవిడెంటరీ కేసుల్లో కూడా విని ఉన్నాం. ఉమ్, రాజకీయం అంటేనే ఈ రొచ్చు. సో ఉమ్, ఈ రొచ్చులో పడిపోయినాను నేను. కానీ నా బిడ్డ బతుకు నాశనం చేయకూడదని ఒక గొప్పగా చదివించినాడు. ఎక్కడో ఉమ్, దూరంగా పెట్టినాడు. ఉమ్, సో ఇతను అసలు రాజకీయ వారసుడైనా, ఆస్తికి వారసుడైనా అతనే. అతని ఉమ్, తర్వాత అతను మూడో రిలేషన్ ఉండొచ్చు, మూడో పిల్లలు ఉండొచ్చు, రెండో రిలేషన్ ఉండొచ్చు, నాలుగో రిలేషన్ ఉండొచ్చు. ఉమ్, ఎవరున్నా సరే ముందు ప్రయారిటీ అతనికే కదండీ. సో అవును. ఇతను కూడా ఏమడుగుతున్నాడంటే, మేమెప్పుడు ఏమి కోరుకోము. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్‌లో మా ఐడెంటిటీ దయచేసి తొలగించకండి. అంటే ఉమ్, ఎవరు తొలగిస్తారు? ఎవ్వరు తొలగించరు. మీరెప్పుడు ఉమ్, ముందే. మీ తర్వాతే ఎవరైనా. ఎంఆర్ఓ ఉమ్, రేపు సర్టిఫికేట్ రాసేటప్పుడు మాగంటి సునీత గారు రెండో భార్య అని ముందు రాయకూడదు. ఉమ్, మాగంటి సునీత గారు రెండో భార్య, ఉమ్, అన్‌లాఫులో, లేకపోతే ఇల్లీగలో, లేకపోతే పెళ్లి అది చల్లని పెళ్ళో, లేకపోతే అది ఎక్కడైనా భారీగా పొందుపరుస్తారా? లేకపోతే వాటెవర్ ఇట్ మే బి. వాళ్ళ ప్రొసీజర్‌ని వాళ్ళు ఫాలో అవుతారండి.
అది నెక్స్ట్ వాయిదా ఏదో ఉందట, నవంబర్ అవును. 25th అంటున్నారు ఇది. సో ఉమ్, ఆ వాయిదా డేట్ కల్లా ఎంఆర్ఓ గారు ఇరువైపుల వాదనలు, ఎన్ని వాదనలు ఇవ్వాలన్నా ఆయన ఏమైనా ఆస్తులు పంచుతున్నాడండి? ఆయన ఉమ్, ఏమైనా పాపం జడ్జి కేడరా? కాదు కదా. ఒక ఉమ్. ఎంఆర్ఓ ఏం చేస్తాడు? ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ లో ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లలు, ఇవన్నీ చూసుకొని రాసుకొని వన్ బై వన్, ఒకటి తర్వాతే రెండు వచ్చింది, రెండు తర్వాతే మూడు వచ్చింది, ముందు మూడేయంగా. సో ఎంతమంది ముందు ఉన్నా ఆవిడే అంతమందికి ఫ్యామిలీ సర్టిఫికేట్ అనేది ఇస్తారా రజనీ గారు? ఇవ్వాలండి, ఇవ్వాలి. విజయనగరం కోర్టులో 8 మందికి వచ్చిందండి, 8 మంది ఫ్యామిలీ నెంబర్స్. ఉమ్, ముందు భార్య పిల్లలు, ఆ ముందు భార్య ఉమ్, చనిపోయారండి, ఉమ్, రెండో భార్య పిల్లలు, మూడో భార్య పిల్లలు, 8 మంది, 9 మంది వస్తే ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ లో ఎస్పీ గారు కూడా ఆశ్చర్యపోయారు. ఇలా ఉంటదా అండి అంటే, ఇంకా 4-5 లేదు కాబట్టి అక్కడతో ఆగిందండి, 4-5 ఉంటే అవి కూడా ఇవ్వాల్సిందేనండి అన్నాం. సో ఉమ్, ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయం కోసం దయచేసి ఆ, రక్త సంబంధాలని రాజకీయ రొచ్చులోకి లాక్కండి. ఆయనకి ఇష్టం లేకే ఉమ్, ఆయన ఉమ్, భార్యని కొడుకుని దూరం పెట్టినాడు. మీరే రాజకీయం చేయండి, మీరే ఉమ్. ఎమ్మెల్యే అవ్వండి, మీరే పేరు గడించండి. వాళ్ళ పేరు కోసం ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలని కూడా లేదు, మాకు ఐడెంటిటీ కావాలి, నాకు ఓన్లీ ఐడెంటిటీయే కావాలి, నాకు మనీ అవసరం లేదని వాళ్ళు మాట్లాడారు. బట్ మాగంటి గారి తల్లి ఏదైతే ఉన్నారో వాడికి కూడా ఆస్తిలో వాటా ఇప్పించాల్సిన బాధ్యత నాది, వాడు కూడా నా పెద్ద మనవడు అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు. ఈ వయసులో నేను ఇలా బయటకు వచ్చి మాట్లాడడానికి రీజన్ కూడా న్యాయం వైపు నేను ఉంటాను, వాళ్ళకి న్యాయం జరగాలి అని. అంటే ఆస్తి తగాదాలు కూడా అనుకోవచ్చా అండి ఒక రకంగా ఇవి? 100% అండి. ఎందుకంటే పాపం ఆవిడ నమ్మి ఈవిడికి ఇచ్చి పెళ్లి చేసింది, ఉమ్, బిడ్డని కనింది. తర్వాత ఇతను లేనిపోని ఆశలకి, కొత్త కొత్త మోజులకి లొంగి ఇప్పుడు ఆమె చేసుకుని బిడ్డల్ని కంటే, ఆ ముందు భార్యకి సమాధానం చెప్పవలసింది అత్తే కదండి. వాళ్ళు ఏమైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? కాదేమో కదా, పెద్దలు ఉమ్, కుదిర్చిందే కదా. సో ఆవిడ ఇది నా బాధ్యత, నేను పోయే లోపల వాళ్ళకి అన్యాయం చేయకుండా వాళ్ళకి ఎంతో కొంత న్యాయం చేయాలి, ఎంతో ఉమ్, కొంత కాదు ఒకంతకు ఎక్కువే చేయాలి. ఎందుకంటే అతని వైభోగాన్ని, అతని పొజిషన్ ని, అతని డబ్బుని ఎప్పుడు వాళ్ళు ఆ అనుభవించలేదు. ఉమ్, ఆ పొజిషన్ ఎప్పుడు యూజ్ చేసుకోలేదు. ఒక మంచి సైరన్ కార్ లో పోలేదు, ఉమ్, మంచిగా ఎక్కడ రిప్యుటేషన్ ని వాడుకోలేదు, ఎక్కడో అజ్ఞాతంగా అనామకంగా బతకాల్సిన అవసరం ఎందుకు? ఉమ్. అంత కర్మ అవును. వాళ్ళకేం పట్టింది? తప్పు కదా అసలు నిజంగా. అవును. నిజంగా అవును. ఆవిడ పెద్దావిడ, ఆవిడ చివరి ఆఖరి కోరిక, ఆవిడ పోరాటం ధర్మం. ఉమ్, ఆవిడ చనిపోతే ఆవిడికి భగవంతుడు పోనీలెమ్మ చిట్ట చివరిలో ఉన్న నువ్వు న్యాయం పట్ల ధర్మం పట్ల నిలబడి ఆ ఉమ్, నోరు లేని వాళ్ళకి న్యాయం చేసినావు. ఎందుకంటే వాళ్ళకి నోరు ఉంటే వీళ్ళందరూ తెర మీదకి వచ్చి ఉండేవారు కాదండి. ఇప్పుడు కూడా ఉమ్, రాజకీయాన్ని మాగంటి సునీత గారినే చేసుకోనండి, టికెట్ ఆమెనే ఉమ్, ఇచ్చుకోనివ్వండి, గెలవనివ్వండి, వాళ్ళ ఉమ్, పిల్లలు అదంతా అనుభవించనివ్వండి. వీళ్ళిద్దరూ ఉమ్, కోరుకుంటుంది ఐడెంటిటీ, అది ఉమ్, ధర్మం. అది ఎంఆర్ఓ ఇచ్చిస్తారు. వీళ్ళు అడిగినా ఉమ్, అడగకపోయినా ఎంఆర్ఓ ఆయన రూల్ ప్రకారం ఆయన ఇచ్చేస్తారు. ఏ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టినా ఆయన చేయాల్సింది ఆయన చేసేస్తాడు. ఎందుకంటే ఉమ్, ముందు భార్య, ఉమ్, తర్వాత కొడుకు, రెండో భార్య కొడుకులు కూతుర్లు ఇవన్నీ వచ్చేస్తారు ఆటోమేటిక్ గా, ఆయన రూట్ ఉమ్. అది. కానీ అవును. వాళ్ళ అమ్మగారు ఇప్పుడు వెలుగులోకి వచ్చి ఉమ్, అజ్ఞాతంగా ఉన్న వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళని వెలుగులోకి రానివ్వలేదు. అతను తారక్ అయితే ఓపెన్ గా చెప్తున్నారు, మీరు ఎందుకు రాలేదు ఆఖరి క్షణాల్లో అంటే. ఉమ్, అసలు మా పరిస్థితి ఎలా ఉంటుందంటే, నాన్నగారు ఎన్నో సార్లు అంటారు, ఎలా ఉమ్, అంటారో ఏమంటారో అవన్నీ ఎవిడెంటరీ ఉంది, ఉమ్, వద్దు ఇప్పుడు రావద్దు, ఇప్పుడున్న ఉమ్, పరిస్థితులు బాగలేదు, ఉమ్, వాళ్ళ కళ్ళు మీ మీద పడి అంటే మీరేదో నా సొమ్ము తినేస్తున్నారు, ఉమ్, లేకపోతే వాళ్ళ ప్రగతికి పురోగతికి అడ్డొస్తున్నారంటే తొలగించుకోవడానికి కూడా వెనుకాడరేమో, వద్దు ఉమ్, వాళ్ళ గురించి నాకు తెలుసు అని, ఇలాంటివన్నీ కొన్ని ఎక్కడో సినిమాలు చూస్తాం కదా, అలాంటి కొన్ని ఉమ్, కొన్ని డైలాగులు కూడా జరిగి ఉండొచ్చు. నేను ఉమ్, మనకి వాళ్ళు ఎవరో కూడా తెలియదండి. లీగల్ గా ఈవిడ లీగల్ హెయిర్, తర్వాత ఈవిడ కొంత హక్కుదారులు. ఉమ్, ఒకవేళ అంటే ఒకళ్ళ టికెట్ ఏదైనా ఇవ్వదలిస్తే, ఈవిడ ఉమ్, పొలిటికల్ గా అందరికీ ఈవిడ తెలుసు కాబట్టి ఈవిడ ఉమ్, ముఖం మీదే ఆ బొమ్మ గ్రేస్ అవుతుందండి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్కడో చెన్నైలో మన జయలలిత గారు అనుకోండి, జయలలిత గారికి సంబంధించి చాలా వరకు తెర మీదకి ఈవిడే ఉండేవారు. ఉమ్, కానీ ఎవరు ఉమ్. లీగల్ అంటే ముందు ఆవిడే లీగల్ వస్తారు, అవును. అవును. ముందు ఆవిడే లీగల్ వస్తారు. ఇది రాజకీయం ఒక కోణంగా ఉన్నప్పటికీ ఏది ఉమ్, న్యాయం, ఏది ధర్మం అనేది ఎవిడెంటరీగా నిరూపితం అవుతది. కానీ ఉమ్, ఇప్పుడైనా నాకు అనుకుంటాను, నాకు ఆ బిడ్డ గాని, ఆ వైఫ్ కానీ అంత అన్‌సెక్యూర్డ్ లైఫ్ లో లేరేమో, ఉమ్, అనవసరంగా వీళ్ళు ఈ రొచ్చులోకి వచ్చేసినారేమో, ఆ ఐడెంటిటీ ఉమ్, తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా ఇప్పుడు ఉమ్, ఇంత రచ్చ చేసినారు కాబట్టి వెళ్ళే కార్లు యాక్సిడెంట్ అయిపోతాయి, ఉమ్, వెళ్ళే ఫ్లైట్లు యాక్సిడెంట్లు అయిపోతాయి, లేకపోతే ఉమ్, ఏమైనా జరగచ్చు. ఎందుకంటే ఉమ్, చాలా కేసుల్లో చూసినామండి, ముందు భార్య, రెండో భార్యకి ఉమ్, జరుగుతున్న గలాటలో ఒక పసిబిడ్డని సైతం చంపేసినారండి. ఉమ్, ఒక పసిబిడ్డని మాకు ఒక ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక కేసు అండి. ముందు భార్య, రెండో భార్యకి సంబంధించిన ఒక కూతురు. అతనికి ఉమ్, ముందు భార్యకి ఇద్దరు మగ పిల్లలు, రెండో భార్యకి ఉమ్, ఒక చిన్న ఆడపిల్ల. ఉమ్, సో ఈ ఆడపిల్ల మీద ఇతను ఎక్కువ ప్రేమ ఒలకబోస్తున్నాడని ఆ ముందు భార్యకి సంబంధించిన వాళ్ళ మేనమామ ఈ పసి బిడ్డని చంపేసినారండి.
ఈ బా పసిబిడ్డను చంపేస్తే ఆ పసిబిడ్డ మీద ఉండే ప్రేమ తట్టుకోలేక ఆ ఉమ్, తండ్రి కూడా విత్ ఇన్ 1 వీక్ ఆర్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 10 days లోనే అతను కూడా చనిపోయారు. ఉమ్, ఆ తండ్రి చనిపోయాడు. ఆ రెండో భార్య, బిడ్డ చనిపోయారు. ఇవి ఉమ్, ఆస్తుల కోసం పోటీ వస్తున్నారంటే ఎవరి ప్రాణాలైనా తీయడానికి వెనుకాడట్లేదండి. రాజకీయం కోసం తండ్రి కొడుకుని చంపేస్తున్నాడు. మామ అల్లుడిని చంపేస్తున్నాడు. అల్లుడు మామ మీద పోటీ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే అసలు మాకు అనిపిస్తుందండి. డబ్బు డబ్బు నువ్వేం చేస్తావంటే నేను చెడగొట్టేస్తాను, నేను పడగొట్టేస్తాను, నేను తొడగొట్టేస్తాను ఉమ్, అనే ఉమ్, పరిస్థితికి వచ్చేసిందండి. సో, అవును, ఎనీవే అవును, వీళ్ళు సెక్యూర్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. ఎంఆర్‌ఓ గారు ఇచ్చే లీగల్ సర్టిఫికేట్‌లో ఖచ్చితంగా ఫ్యామిలీ నంబర్ సర్టిఫికేట్‌లో వీళ్ళ పాత్ర ఉంటుంది. వీళ్ళ పేరు మొట్టమొదటగా ఉంటుంది. ఉమ్, తర్వాతే మాగంటి సునీత గారి పేరుంటుందని నాకు ఉమ్. తెలిసినటువంటి లీగల్ నాలెడ్జ్‌లో నేను చెప్తున్నానండి. ఓకే రజనీ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.